గోదాదేవి ఎంతో భక్తితో ప్రేమతో రచించిన ఈ పాసురాలని ఒక్కొక్కటిగా వింటుంటే ఆ తల్లికి శ్రీమన్నారాయణుడిపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అలాగే ఆ విష్ణుమూర్తిని ఎలాగైనా చేరాలి అనే కోరిక కూడా వీటిలో కనబడుతుంది. గోదాదేవి స్వయంగా ఈ పాసురాలను తెలుగులో రోజుకో వీడియో చెప్పుకుంటున్నాం కదా. నిన్న 5వ పాసురంలో గోదాదేవి మనకందరికీ కూడా ఏ పుష్పాలు స్వామికి సమర్పిస్తే ఆ స్వామి ప్రీతి చెందుతాడో చెప్పింది కదా. ఇక 6వ పాసురంలో ఇలా చెప్తుంది, అందరికంటే ముందుగానే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొన్న వారు ఇంకా నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండడాన్ని గమనించి, తెల్లవారిందమ్మా ఇక లేచిరావే అని లేపుతున్నారు. వేకువనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ కూస్తూ పోతున్నాయి. అరే, పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుడి కోవెలలో మోగినా వినలేదా? శంఖధ్వనిని నీవు విని లేచిరావమ్మా. ఇదిగో పూతన స్తనములయందున్న విషాన్ని ఆరగించిన వాడు, తనను చంపటానికి వచ్చిన శకటాసురుడిని కీళ్ళూడునట్లు తన కాళ్లతో తన్నినవాడు అయిన ఆ శ్రీకృష్ణుడే పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన ఆ శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణ యోగులు ఋషులు తమ హృదయాలలో నిలుపుకున్నారు. అతని విశ్రాంతికి భంగం కలగకున్నట్టుగా మెల్లగా హరి హరి అని అతనిని స్మరిస్తూ ఎంతో మెల్లగా చేసిన ఆ ధ్వని పెద్దగా ధ్వనించి మనందరి హృదయాలను చేరి చల్లపరిచింది, వణికించింది. మేమంతా మేల్కొన్నాము, మరి నీవు మాత్రం కదలక అట్లే పడుకుంటివేమమ్మా, ఇది నీకు వినపడలేదా? రమ్ము, మాతో కూడి వ్రతం చేయుము అని అంది. ఇందులో ముఖ్యంగా చూస్తే ఈ పాసురంలోని భావాన్ని ఇంకా అజ్ఞానమనే మత్తు నిద్రలో ఉన్న జనులందరికీ కూడా గోదాదేవి ఒక పిలుపునిచ్చి మేల్కొల్పుతుంది. ఇక 7వ పాసురానికి అర్థం రేపు చూద్దాం.